దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారన్నది పాతకాలపు సామెత. కొత్త సామెత ఏంటంటే దొంగలు దొంగలు కలిసి రుణం పేరుతో ఓ గ్రామాన్ని తాకట్టు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో కుమ్మక్కై ఓ కంపెనీ భారీ లోన్ తీసుకుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 332 కోట్ల రూపాయల లోన్ కొట్టేసింది. ఇంతకీ ఆ కంపెనీ రుణం చెల్లించకపోవడంతో గ్రామాన్ని అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వ సంస్థ లేఖ రాయడంతో తెలంగాణ అధికారులు కంగుతింటున్నారు. గ్రామస్తులు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ, ఆ కేటుగాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. కొత్వాలగూడ అనే గ్రామాన్ని 1820 ఎకరాల భూమి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా తమకు చెందింది అంటూ కూడా పైసిమ్ అనే ఒక మైనింగ్ సంస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి తాకట్టు పెట్టి దాదాపు 332 కోట్ల రూపాయలు రుణాన్ని పొందాడు. దీనికి సంబంధించి 2014 సంవత్సరంలో తను రుణం పొందినట్లు కూడా ఇప్పటికే విచారణలో వెల్లడైంది. అసలు 2014 సంవత్సరంలో ఎన్నికల హడావిడి ఉన్నటువంటి సమయంలో అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు గుర్తించరని ఒక నెపంతోనే తప్పుడు పత్రాలు సృష్టించి ఈ యొక్క భూమిని కూడా తన పేరు మీద 1820 ఎకరాలు ఉన్నట్లు కూడా సబ్ రిజిస్టర్ను, తర్వాత రెవెన్యూ అధికారులను, కొద్దిమంది రాజకీయ నేతలను వారందరినీ కూడా మ్యానిపులేట్ చేసి వారందరినీ కూడా తన గుప్పట్లో పెట్టుకొని ఈ రుణాన్ని పొందినట్లు కూడా తాజా విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓ కంపెనీకి ఆ ఊరితో కాదు కదా, తెలంగాణ రాష్ట్రంతోనూ సంబంధం లేదు. కానీ రంగారెడ్డి జిల్లాలోని ఖరీదైన భూములపై కన్నేసిన మోసగాళ్లు ఏకంగా ఆ ఊరునే తాకట్టు పెట్టి 100 కోట్ల రుణం తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1820 ఎకరాల ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టి దాదాపుగా 332 కోట్ల రూపాయలను నొక్కేశారు. ఈ లోన్ ఇచ్చిన సంస్థ కూడా ఏదో ఆషామాషీ సంస్థేమీ కాదు, కేంద్ర వాణిజ్య శాఖలోని విభాగానికి చెందిందే. ఎవరైతే హసన్ అనేట ఆయన 75లో 75లో అమ్మినన్నాడో అతను ఆల్రెడీ 65లో చనిపోయింది. ఇది ఒక గవర్నమెంట్ను మోసం చేసి అన్ని విధాలుగా వీళ్ళు ఏదో డబ్బులు ఎగ్గొడదామనే ప్రయత్నంతో వాళ్ళు 2014 ఎలక్షన్ టైంలో ఎవరు చూడడు కాబట్టి అని చేసిరు. అదేవిధంగా ఏ విధంగా ఎవరన్నా మా ఊరికి వచ్చి పొలాలు లాక్కోవడం కానీ లేదంటే జాగాలు తీసుకుని వస్తే వాడిని కాలు చేతులు ఇరగొడతాం, వానన్న చంపాల్సి వస్తుంది, మేమన్నా చదవడానికి వస్తుంది. కానీ ఈంచి పొలాన్ని మాత్రం ఇచ్చే అవసరము లేదు, ఇవ్వాల్సిన పని కూడా లేదు. వాడు ఓన్లీ ప్రభుత్వాన్ని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం కానికే ఇవన్నీ చేసినట్టు. మేము ఊరు అమ్ముకోవడం ఏంటి, మేము మా తాన సైన్లు లేకుండా ఏం లేకుండా మేము అమ్ముడు పోతున్నాం అంటే అసలు దేని గురించి? మనము లోన్లకు అప్లై చేయడానికి పోతే కాప్ లోన్లకు పోతే మనం ఏదో ఇప్పుడు ఆధార్ కార్డు అంటారు, షూరిటీ అంటారు. మేము మనకు 1,00,000 రూపాయలు అంటే అవి డోరోస్ల ద్వారానే మనకి ఇస్తుంటారు. ఇప్పుడు మన అన్నీ బుక్కులు పెట్టి తెచ్చుకుంటే కూడా మనం ఎంతో ఇబ్బందులు పెడతారు బ్యాంకు నుంచి. మనకు తెలియకుండా వాళ్ళు వచ్చి మన ఊరి మీద దౌర్జన్యం చేయడానికి అంటే మేము ఏంది ప్రస్తుతానికి మేము ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ, వాళ్ళని ప్రాణాలు తీయడానికే రెడీ. మేము ముందంజలు ఉండి మా ఊళ్ళకి ఎవరిని రాకుండా మేము గ్రామస్తులం అందరం ఐకమత్యంతో మేము ఉండి ఎవరిని రానియకుండా మేము చూసుకుంటామని గ్రామస్తుల తరపున నేను చెప్తున్నాను. అప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడివి ఏం లేదు. పోయినాం, అదే కాగితం తీసుకుపోయినాం, పట్టదారులతో కాగితం తీసుకుపోయి చూపించి మండలంలో చూపించి కొంతమందికి పట్టాలు ఇచ్చారు. కొంతమంది పట్టాలు రాసిన వాళ్ళకి ఏం చేశారంటే గవర్నమెంట్ సర్వే చేసి 3080 సర్టిఫికేట్ కింద సర్టిఫికేట్లు ఇచ్చారు. వాళ్ళు దాని మీద పట్టాలు అయినాయి మాకు. ఆ రకంగా పట్టభూమి అయ్యావి. ఆయన ఎవరు కొనడానికి మేము అమ్మినామా? ఆయన కదా అమ్మలే మేము. యాక్చువల్గా మా భూములు అవి. ఆయన కొనడానికి ఆయన భూమి కాదు కదా, వేరేలో తన ఎట్లా కొంటాడు? ఆయన వేరేలో భూమి కాదు కదా, మా భూములు అవి. మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూమి కాబట్టి, మా ఆస్తి కాబట్టి మేము ఇక్కడ హక్కుదారులము. ఎవరు వచ్చినా కానీ కూడా మేము వాళ్ళతో మాట్లాడడానికి కూడా రెడీ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి ఉన్నాము, సెంట్రల్ గవర్నమెంట్ ఏ అధికారితో మాట్లాడడానికి కూడా మేము రెడీ ఉన్నాము. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాలగూడ గ్రామ జనాభా 3,000 వరకు ఉంటుంది. ఈ ఊరిని అమ్ముకుంటామని అందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ వచ్చింది. దీంతో షాకు గురైన అధికారులు ఊరు మొత్తాన్ని అమ్ముకోవడం ఏమిటని ఎంక్వైరీ చేస్తే భారీ భూ కుంభకోణం బయటపడింది. పైసలు తీసుకొని ఆయన రసీదు కూడా ఇవ్వలేదు. ఆయన ఒక నెల నాడికి ఆయన చచ్చిపోయిండు. మరి రసీదులు కూడా ఆయన కొడుకు ఇవ్వలేదు, ఓడి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆ పైసలు ఆనాడు మాకు ఇస్తే అన్ని పట్టలు చేస్తే అయిపోవు కదా. మరి ఆడ ఎవడో ఉన్నాడంటే అంత కొడుకో బిడ్డనో ఉన్నాడంటే మరి ఆ పైసలు ఆనాడు తీసుకున్నాడు వాళ్ళ అయ్యా, వాళ్ళ తాతనో అయ్యనో తీసుకున్నాడు. మరి ఈనాడు వచ్చి ఆనాడు మాకు ఇచ్చి పట్టలు చేసిపోతే ఆ చచ్చిపోక ముందు మీరు వచ్చి పట్టలు చేసి ఇవ్వాలి కదా.
మీరు నిన్నమన్న కొట్టి మా తాతది ఉన్నది మా అయ్యది ఉన్నది అంటే మీ అయ్య లేడు చచ్చిపోయా మీరు వచ్చి ఆపోతే నిన్నమన్న కొట్టిరు మీరు. గోవా కేంద్రంగా పనిచేసే స్పైసెస్ ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ 2009 నవంబర్లో మైనింగ్, లాజిస్టిక్స్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రవీణ్ కుమార్, శ్యామ్లాల్ రాథోడ్, సంతన్ శర్మ, సౌమిత్ రంజన్, ప్రీతి జనా తదితరులు దీనికి డైరెక్టర్లుగా ఉన్నారు. స్పైసెస్ కంపెనీ విస్తరణ పేరిట వీళ్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు వలవేశారు. విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ది ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్లోని కొందరు ఉన్నతాధికారులతో పరిచయాన్ని పెంచుకున్నారు. 100 కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్ను తయారు చేసుకున్నారు. వాడు ఎక్కడోడో డూప్లికేట్ గార్డ్ వచ్చి ఎక్కడనో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా నేనే పట్టేదారిని అనేటటువంటి అంశం అది శుద్ధ అబద్ధం. అది కొత్తవాళ్ళగూడ నివాసులందరికీ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, లేవని కాదు. మా దగ్గర అన్నీ ఉన్నాయి. గ్రామస్తులు తప్ప వేరేటోడు ఎవ్వరికి ఆస్కారం లేదు. ప్రతి ఒక్క దగ్గర 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల లోపలనే ఉన్నాం. ఎవరికి వందల ఎకరాలు భూములు లేవు. అందరికీ ఈ 1800 ఎకరాల మీద ఎవరైతే లోన్ తీసుకున్నాడో వాడు మహాద్రోహి. ఈ వాస్తవులకు తప్ప వేరేటోనికి ఎలాంటి అధికారం లేదు. మేము ప్రాణాలు ఇయ్యనీక తయారు, ప్రాణాలు తీయనీక కూడా తయారే ఉన్నాం. ప్లాన్లో భాగంగా 332 కోట్ల రుణం కోసం పీఈసీ సంస్థకు స్పైసెస్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వెంటనే ఫైలు వేగంగా కదిలింది. భారీ రుణం తీసుకోవాలంటే ఏదో ఒక ఆస్తిని తనఖా పెట్టాల్సి ఉంటుంది. అది కోట్లలో ఉండాలి. అంత ఆస్తిని ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచించిన స్పైసెస్ కంపెనీ డైరెక్టర్లు కొత్వాల్గూడను తాకట్టు పెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని ఎం శివభూషణ్ అనే వ్యక్తిని థర్డ్ పార్టీగా సృష్టించారు. డబ్బులు తీసుకున్నారా, అది చూసి చేసేరా అనే సబ్ రిజిస్ట్రార్ ఇప్పుడు లేడు. దాని మీద వివరణ కోరాలంటే డీటెయిల్గా డాక్యుమెంట్ ఏంటి, బుక్ డాక్యుమెంట్ ఏంటి, ఎక్కడైంది, దాని వివరాలు ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చెప్తాం తప్ప అది ఏం జరిగిందనే కారణాలు కూడా ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్కు సంబంధం లేని ఇష్యూ. అది వివరాలు ఉంటే అది చేసినట్టే కదా, చేసినట్టే వివరాలు ఉంటే చేసినట్టే. కొంత సబ్ రిజిస్ట్రార్ ఉంటే అంటే మీరే చేసిరా లేకపోతే మీకన్నా ముందు మాకంటే ముందున్న అధికారులు చేయడం, మాకంటే ముందున్న అధికారులు ఇది చేయబడ్డాయి. కొత్వాల్గూడలోని 1 నుంచి 170 వరకు సర్వే నెంబర్లలో శివభూషణ్కు 1820 ఎకరాల భూముందని చూపించారు. ఈ భూములను 1977లో సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ నుంచి శివభూషణ్ కొనుగోలు చేసి 1979 జూన్ 14న రిజిస్టర్ చేసుకున్నాడని చూపించారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొత్వాల్గూడలో ఉన్నవే 174 సర్వే నెంబర్లు. వాటిలో 4 మినహాయించి మిగిలినవన్నీ శివభూషణ్మని చూపించారు. శివభూషణ్కు చెందిన 1820 ఎకరాల భూమిని పీఈసీ సంస్థకు లోన్కు పూచీకత్తుగా చూపించారు. 2014 మే 2వ తేదీన రిజిస్టర్ చేశారు. ప్లాట్ ఏదైనా ఉంటే రుణం సులభతరమవుతుంది. సరూర్ నగర్లోని సర్వే నెంబర్ 9లో 500 గజాల ప్లాట్ను కూడా తనఖా పెట్టారు స్పైసెస్ ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లో. ఎన్టీ రామారావు కన్నా ఫస్ట్ మా భూములు మేము టెక్సులు కట్టాము. మాకు గవర్నమెంట్ టెనెంట్లు ఇచ్చింది. 38 సర్టిఫికేట్ ఉంది మా దగ్గర. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆ పొద్దున్న నుంచి లిస్టులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ ఏముందంటే ఇది డ్రామానా, ఇది రాజకీయాలది సంబంధించిందా ఎవరిదా అని కాబట్టి బయట పెట్టనీకే భయపడుతుర్రు. మేము కూడా పొద్దున మీటింగ్ చేసినాం కాబట్టి మేము వెంకయ్య నాయుడిని కలవాలనుకుంటున్నాము. డైరెక్ట్ ఎవరెవరి దగ్గర ఏమున్నాయో మేము పక్కడు బందీగా మా పేపర్లని గవర్నమెంట్కి అలవాటు చేద్దామని మేము కూడా అనుకుంటున్నాము. ఒక వ్యక్తికి వరుసగా 170 సర్వే నంబర్లలో 1820 ఎకరాల భూమి ఉంటుందా? అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా అనే వివరాలేవి పట్టించుకోకుండానే పీఈసీ సంస్థ ఏకంగా 332 కోట్ల రుణం ఇచ్చింది. 1820 ఎకరాల భూమిని కేవలం 10 లక్షలకే తనఖా పెట్టారు. కానీ భూమి విలువ మాత్రం 364 కోట్ల రూపాయలుగా చూపెట్టారు. రిజిస్ట్రేషన్ శంషాబాద్లోదైతే దొరికిపోతామని భావించి ఎల్బీనగర్ రిజిస్ట్రార్ ఆఫీస్ను ఎంచుకున్నారు. ఇందుకు పీఈసీ సంస్థ అధికారులు స్పైసెస్ కంపెనీ డైరెక్టర్లకు అన్ని రకాలుగా సహకరించారు. $332 కోట్ల రూపాయల రుణం తీసుకున్న తర్వాత స్పైసెస్ కంపెనీ నుంచి ఉలుకు పలుకు లేదు. 3.5 ఏళ్లలో వడ్డీతో సహా లోన్ 568 కోట్లకు చేరుకుంది. పీఈసీ సంస్థ నోటీసులకు స్పందనే లేదు. తిరిగి లోన్ డబ్బులు కట్టే మాటనే ఎత్తడం లేదు స్పైసెస్ కంపెనీ. బేజారెత్తిన పీఈసీ సంస్థ
కొత్వాల్గూడ గ్రామాన్ని అమ్ముకుంటామని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. పీఈసీ సంస్థ లేఖతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటే కొత్వాల్గూడ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. పీఈసీ సంస్థ నుంచి పైసిస్ ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ తీసుకున్న 332 కోట్ల రుణం వడ్డీలతో కలిపి 568 కోట్లకు చేరుకుంది. ఆ కంపెనీ ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదు. 3.5 ఏళ్ల తర్వాత మేల్కొన్న పీఈసీ సంస్థ తమ వద్ద తనఖా పెట్టిన భూముల్ని అమ్ముకోవాలనుకుంటున్నామని, ఆ భూముల్లో ఏవైనా ప్రభుత్వ భూములు కానీ వివాదాస్పద భూములు కానీ ఉన్నాయా చెప్పాలంటూ ఆ సంస్థ చీఫ్ మార్కెటింగ్ బ్రాంచ్ మేనేజర్ జీవై దుపటే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసింది కూడా మీ ప్రభుత్వ రిజిస్ట్రార్ అని లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఖచ్చితంగా అందరికీ పట్టాలు ఉన్నాయండి. పట్టాలు లేనైతే ఖచ్చితంగా అయితే కొట్లాడలేం కదా. ఉన్నాయి కాబట్టే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ పోకుండా మేము కష్టం చేసుకొని ఇక్కడనే బతకాలని అనుకుంటున్నాం. మేము ఊరికి ఎక్కడ ఏ ఆధారం లేదు. మా ఊర్లోనే భూములు ఉన్నాయి కాబట్టి మా ఊరు వాళ్ళు ఊర్లోనే పనులు చేసుకొని బతుకుతున్నారు. పట్టాలు ఉండపటికనే చేంజ్లు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు కదా. పట్టాలు లేవని ఎట్లా అంటారు? పీఈసీ సంస్థ లేఖతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర రంగ సంస్థ గుడ్డిగా చేసిన తప్పుకు తామేం చేసేదంటూ మండిపడుతున్నారు. ఎల్బీ నగర్ రిజిస్ట్రార్ కాసులకు కక్కుర్తిపడి థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఈ పాయింట్నే ప్రధానంగా చూపుతూ పీసీ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మేము కూడా సీఎం దాకా పోదాము, 7 దాకా పోయినా సరే రెడీ ఉన్నాం. మేము కూడా 7 దాకా పోని వస్తాం. మేము కూడా ఊరు మొత్తం కదులుతాం. అన్ని ఆధారాలు ఉన్నాయి. గుడ్డ పిల్లల సంధి ఉన్నది ఊరు. ఆనాడు సంధి లేని ఇప్పుడు ఇలా పైసలు తీసుకురు, కోట్లు తీసుకురా అంటే ఎడికెళ్ళి బాధపడాలి, ఎడికెళ్ళి కట్టాలి ఆ కోట్లు. ఇప్పుడు మా భూమి మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, మా ఊరు మాకు కావాలి అంతే. లేకుంటే ఊరు ఇచ్చిపెట్టి ఆడు ఏమైనా తిమ్మట వచ్చి మమ్మల్ని అందరినీ చంపమాను, కొనవమ్మాను. కానీ అంతవరకు దాకా పోతే వాని పానం పోలే, లేకుంటే మా పానం పోలే అంతే. తమ గ్రామాన్ని తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న కొత్వాల్గూడ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. మా భూములు ముక్కు మొహం తెలియని వారికి ఎలా తనఖా పెడతారని ప్రశ్నిస్తున్నారు. మా భూములను నమ్మటానికి పీసీ సంస్థకు హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ స్కామ్లోని పాత్రధారులు, సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నేతలు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరున్నా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ భూములపైన ఎవరైనా ఆక్రమించాలని చూసినా, తమ భూములు లాక్కోవాలని చూసినా, ప్రాణాలు తెగిచ్చైనా కూడా మేము తమ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఆందోళనను ఉధృతం చేస్తామనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.